మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమును బట్టి మరి ఎంతైనా ఆయనకు వందనస్తులై ఉన్నాము. హమ్మింగ్ వస్తుంది. దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి మరొక సంవత్సరంలో మనం ప్రవేశింపజేసి నూతనమైన వాగ్దానాలు, నూతనమైన విధానంలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నందుకై మరి సార్వత్రికంగా అదే సమయంలో సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా కూడా మరి దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఆయనకి ఎంతైనా వందనస్తులై ఉన్నాం. ఈ వాగ్దానాలు మన జీవితం నెరవేర్చబడాలని దేవుడు ఉద్దేశించి మనకు అవి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి అలాంటి నమ్మదగిన దేవుని యందు మనము ఈ యొక్క వాగ్దానాలు చేతుపట్టుకొని ప్రతిదినం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి అవి నెరవేర్చబడినట్లుగా ప్రభు పైన ఆధారపడే జీవితం ఉంచాలి. ఇందులో మొదటిది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనాల వరకు మార్చి చదువుతాం. 5వ వచనం అందరు కలిపి మళ్ళా చదువుతూ వస్తాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము మొదటి నుంచి 8 వరకు చదువుతాము. తర్వాత 5వ వచనం అందరు కలిపి చదువుతాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజములనై ఉన్నవి కనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేయగు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయుందును, అతడు నా కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండ గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. 5వ వచనం అందరు కలిసి చదువుతాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. చాలు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం అందరు కలిపి చదువుకుంటాం. 39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. దేవుడు ఈ సంవత్సరములో సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానములో మొదటిది ప్రకటన 21:5 సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు, 66 పుస్తకాలలో దాదాపుగా
పండితుల అభిప్రాయం ప్రకారము 8810 వాగ్దానాలు ఉన్నట్లుగా గుర్తిస్తూ వచ్చినారు. ఈ వాగ్దానాలు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మరి మనం వ్యక్తిగతంగా తీసుకుంటాం, కుటుంబంగా తీసుకుంటాం. కొంతమంది ఇంకా కొన్ని ఆలోచనలు వాళ్ళకి అక్కర కొలది తీసుకుంటారు. తర్వాత సార్వత్రిక సంఘానికి కూడా వాగ్దానాలు ఇస్తవచ్చు. ఇవన్నీ ఎందుకంటే గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము. అంటే రక్షణ మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం ప్రతిదినం కూడా దేవుడు మనము దినపాఠం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు కూడా ఇస్తూ వస్తాడు. కొన్నిసార్లు పరిశుద్ధులైనటువంటి దైవజనులు దేవుని వాక్యమును తెలియపరుస్తున్నప్పుడు వాళ్ళ ఆశ కొలది బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను మరి వాక్యం ద్వారా వాళ్ళకి వెల్లడిపరచబడుతూ వస్తాయి. ఈ రకంగా రకరకాలుగా వాగ్దానాలు దేవుడిస్తూ వస్తాడు. అయితే పెద్దలు దైవజనులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఈ యొక్క వాగ్దానాలు దాదాపు 8810 వాగ్దానాలు కూడా బైబిల్ గ్రంథంలో లెక్కించినట్టుగా రాయబడినట్టుగా ఉంది. ఇప్పుడైతే కొంతమంది ప్రింటింగ్ ప్రెస్లు వచ్చినాయి కాబట్టి కొన్నిసార్లు వాగ్దానాలు కానివి కూడా ప్రింట్ చేసి దాంట్లో పెట్టింటారు. అందుకే కొన్నిసార్లు నేను ఆ వాగ్దానాలు తీసుకొచ్చిన తర్వాత అన్నీ చెక్ చేస్తుంటాను అన్నమాట. చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే బైబిల్లో ఏ వచనమైనా కూడా అది దాన్ని ప్రింట్ చేస్తే అయిపోతుంది అనుకుంటాను. ఎవరితో చెప్పిండేది అనే విషయాలు. మరి వాగ్దానాలు అంటే దేవుడు మానవులతో చెప్పిండొచ్చు, మనుషులు దేవునితో చెప్పిండొచ్చు. కొన్ని బైబిల్ గ్రంథంలో సాతానుడు కూడా మనుషులకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. 8800 వాగ్దానాల్లో మనుషులు దేవునితో చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. అవి 290 వాగ్దానాలు. సాతానుడు కూడా మనుషులతో చేసిన వాగ్దానాలు ఉన్నాయి. అవి 9. మనుషులు దేవునితో చేసిన వాగ్దానాలు కొన్నిసార్లు నెరవేర్చినాయి. ఆ మనుషులు కూడా తప్పిపోయినారు. బహుశా యాకోబు గురించి మనకు తెలుసు. తన మరి ఇంటి నుండి పారిపోతున్నప్పుడు అరణ్యంలో దేవుడు తనతో వాగ్దానం ఇస్తూ వస్తాడు. 28 అధ్యాయంలో ఆదికాండంలో నాకు అన్ని అన్నము వస్త్రాలు అవన్నీ ఇచ్చినట్లయితే ప్రతి దాంట్లో కూడా నీకు 10వ వంతు చెల్లిస్తానని చెప్పి మొక్కుకొని వాగ్దానం చేస్తాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం విషయంలో యాకోబు తప్పిపోతూ వస్తాడు. కొత్త నిబంధనలో కూడా మనకు తెలుసు, పేతురు అంటాడు, ప్రభు అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా నేను నిన్ను విడిచిపెట్టును అన్నాడు. కానీ యేసు ప్రభువును పట్టుకోగానే ఏమైపోయినాడు? పారిపోయిన శిష్యులలో పేతురు కూడా ఉన్నాడు. అంటే మనుషుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చలేడు. మనకు కూడా చాలాసార్లు కొన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాగ్దానాలు చేస్తారు రాజకీయ నాయకులు. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని. కానీ అవి నెరవేర్చలేరు. నెరవేర్చకపోగా దానికి ఎన్నో కారణాలు అడ్డంకులు చెప్తూ వస్తారు. కాబట్టి మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పుతారేమో కానీ అయితే దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. సాతానుడు కొన్ని వాగ్దానాలు చేస్తూ వస్తాడు. ఆదామవ్వలతో ఏమన్నాడంటే మీరు ఈ పండు తింటే దేవదూతుల వలె ఉంటారు అన్నాడు. కానీ వారు ఆ పండు తిన్న తర్వాత పాపంలో పడిపోయినారు. సాతాను పేరేమంటే అబద్ధములకు వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడు. అనేకమైన పర్యాయములు మనతో కూడా రకరకాలుగా శోధించి అది చేయి, ఇది చేయి, అది ఇట్లా, ఇది ఇట్లా అని కొన్నిసార్లు ప్రేరేపిస్తూ వస్తాడు. అయితే దేవుని యొద్ద నుండి వచ్చిందా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిందా, లేదంటే మనుషుల చేత మనము లేదంటే ఇంకో రకంగా ప్రేరేపించబడి నష్టపోయేదా అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రభునే శోధించినాడు వాడు. కొత్త నిబంధనలు చూస్తే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి 8వ వచనం చదవండి.
కాబట్టి ఇక్కడ సృష్టి అంతని కలుగజేసిన వాడు దేవుడు. భూమి ఆకాశములు సర్వమును ఆయన చేత కలుగబడింది. దూతలు కూడా, అంటే సాతాను దూతగా ఉన్నప్పుడు కూడా వారిని కలుగజేసింది కూడా దేవుడే. కానీ ఈ సాతానుడు ఏమని ప్రేరేపిస్తున్నాడంటే అక్కడ 8వ వచనం చూస్తే, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లు వీటన్నిటి నీకు ఇచ్చేదినని ఆయనతో చెప్పగా. కొన్నిసార్లు శోధించి తన యొక్క మాటలు విని శోధనలోనూ భ్రష్టత్వంలో పడిపోయినట్లుగా సాతానుడు చేస్తూ వస్తాడు. అయితే ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ 10వ వచనంలో ప్రభు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలి. కాబట్టి ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని గద్దించినాడు. కాబట్టి దేవుణ్ణే శోధించినటువంటి యొక్క సాతానుడు మనల్ని కూడా రకరకాలుగా అనేక సార్లు ఆ మాటలు ఈ మాటలు, కొన్నిసార్లు ఇతరుల మాటలు, ప్రేరేపించబడిన మాటలు విని నష్టపోయే అవన్నీ వాగ్దానాలు నెరవేర్చబడు. అయితే ఇప్పుడు సాతానుడు మానవులతో చేసిన వాగ్దానాలు నెరవేర్చబడలేదు. 9, మనుషులు కూడా కొన్నిసార్లు దేవునితో చేసిన వాగ్దానాలు నెరవేర్చినారు. కొంతమంది ఉదాహరణకు మనకి చెప్తా, యుద్ధానికి పోయినాడు, విజయం వస్తే మొదటిగా ఏదైతే నా ఇంటి నుండి వస్తుందో దాన్ని నీకు బలి అర్పిస్తానన్నాడు. ఆ ప్రకారమే కూతురు రాగానే ఆమెను బలి అర్పించినట్టుగా చరిత్రలో రాయబడి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కొంతమంది నెరవేర్చినారు, కొంతమంది నెరవేర్చలేకపోయినారు. అది మానవుడు దేవునితో చేసిన వాగ్దానాలు. మనం కూడా చాలాసార్లు ఒక తీర్మానం చేసుకుంటాం. ప్రభువా, ఏం చేసుకుంటామంటే, నాకు ఉద్యోగం వచ్చిందనుకో అన్నిట్లో దశమ భాగం ఇస్తుంటాను, లేదంటే పలానా వివాహం విషయం కావచ్చు, లేదంటే పలానా అక్కర తీర్చబడితే, పలాంది కొంటే, పలాంది ఇస్తే నీకు ఇట్లా ఇస్తా అట్లా ఇస్తా అంటాం. కానీ ఇచ్చిన తర్వాత మర్చిపోతాం. మానవ స్వభావం అది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వెంటనే ఆయనను మర్చిపోయిరి అని ఉంది. 40 సంవత్సరాలు దేవుడు వారు అరణ్యంలో పోషించి నడిపించి కాచి, వాళ్ళు కాళ్ళు వాపు కాలేదంట, చెప్పులు. మన జీవితంలో కూడా, మన జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినప్పటికీ, నడిపించినప్పటికీ, పోషించినప్పటికీ, ఎన్నో అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు, పోరాటాలు, శోధనలు, శ్రమలు, అక్కర్లు కావచ్చు, అవన్నీ కూడా దేవుడు మనకు తీరుస్తూ వచ్చినప్పటికీ మన వాగ్దానాల విషయంలో తప్పిపోయే వారంగా ఉంటాం. అది మానవుల యొక్క లక్షణం. కాబట్టి అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఏవైతే దేవుడు వాగ్దానాలు చేశాడో అవి తప్పక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అది తప్పక నెరవేర్చువాడు. ఇది 8511 వాగ్దానాలు ఉన్నట్లుగా దేవుడు మానవులకు చేసినటువంటి వాగ్దానాలు. అవి ఎన్నైనా నేను అవన్నీ కూడా ఏమైతాయంట, దేవుని అవునన్నట్టుగానే ఉన్నాయి. అది కొరింథీ 2వ పత్రిక చదవండి ఒక మాట, 1:20. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:20 వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను కాబట్టి అవి ఆయన వలన నిశ్చయములు. అంటే కింద ఆమేన్ అని ఉంది. ఆమేన్ అంటే అలాగూ జరుగునుగాక అని. దేవుడు ఏవైతే మనకు వాగ్దానాలు ఇస్తాడో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ వస్తాడు. అయితే దేవుని వాగ్దానాలు తప్పిపోయే విషయము చూస్తూ వస్తాము కొన్నిసార్లు. ఎప్పుడో మన జీవితంలో నెరవేర్చబడవంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో నేను చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. అంటే అర్థం ఏమంటే, దేవుని వాగ్దానాలు మనలో నెరవేర్చబడాలన్నప్పుడు లోకమందున్నటువంటి దురాశలు, భ్రష్టత్వం మనలోనికి రాకూడదు. ఉదాహరణకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలనుకోండి,
అన్నీ చెక్ చేస్తారు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా బాడీలో ఏదైతే అవసరమో అవన్నీ, బ్లడ్ పర్సెంటేజ్ కావచ్చు, ఇవన్నీ అన్నీ ఆళ్ళు ఓకే ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయగలుగుతారు. ఒకవేళ బీపీ ఎక్కువ ఉందనుకో చేయరు, షుగర్ ఎక్కువ తక్కువ ఉందనుకో చేయరు. ఈ రకంగా బాడీలో కంట్రోల్ లేనప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కష్టం. ఉదాహరణకి మా అమ్మకి క్యాన్సర్ ట్రీట్మెంట్ పోయినప్పుడు మరి అన్ని చెక్ చేసినారు. ట్రీట్మెంట్ క్యూమో చేయాలంటే కెమికల్, ఫస్ట్ క్యూమో అంటే ఏమంటే మెడిసిన్స్ పంపిస్తారు బాడీలో. ఈ క్యాన్సర్ కణాలను ఏం చేస్తుందంటే అది పోయి మొట్టమొదటిగా క్యాన్సర్ కణాలను చంపుతుంది రక్తంలో. అది దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ని బట్టి, టెస్టింగ్లను బట్టి వస్తాయి. కాబట్టి ఆ కీమోథెరపీ అంటే ఈ కెమికల్ సంబంధించినటువంటిది ఎక్కించాలంటే అన్ని టెస్టింగ్ చేస్తే మాకు క్రియేటిన్ ఎక్కువ ఉంది, అంటే కిడ్నీలో ప్రాబ్లం ఉంది. కిడ్నీలో ప్రాబ్లం ఉందనుకోండి, కీమో ఎక్కించినామనుకోండి, ఆ మెడిసిన్ ఏమవుతుందంటే శరీర అవయవాలకు సక్రమంగా పనికి చేయకపోగా కిడ్నీ సక్రమంగా ఫిల్టర్ చేయదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ మెడిసిన్ అనేది పోతే బాడీలో హార్ట్కి, కంటికి, బ్రెయిన్కి అన్ని పోయి ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోతుంది. మనం ఏదైనా తిన్నప్పుడు పంటలో ఇరుక్కుంటేనే, లేదంటే కంట్లో పడితేనే అది పోయే వరకు మనం ఎట్లా ఇబ్బంది పడుతుంటాం కదా. అది ఏమవుతుందంటే ఈ కీమో మెడిసిన్ ఏమవుతుందంటే బ్రెయిన్కి కావచ్చు, హార్ట్కి కావచ్చు, శరీర అవయవాళ్ళు ఏదో దాని మీద దుష్ప్రభావం చూపుతుంది. అప్పుడు మనిషికి ప్రమాదం. అందుకే మేము చేయము అంటారు కొన్నిసార్లు. కొంత ఏజ్ని బట్టి కూడా పర్సెంటేజ్ తగ్గిస్తారు, 1/2 లేదంటే 1/3 అని. అట్లా మన శరీరములో ఉన్నటువంటి రోగముకు ట్రీట్మెంట్ చేయాలంటేనే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, దాదాపుగా ఇబ్బంది లేదు అన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు. దేవుని వాగ్దానాలు కూడా మన జీవితంలో నెరవేర్చబడాలనుకున్నప్పుడు లోకమందున్నటువంటి లోకంలో ఏమున్నదంట, 1 యోహాను 2:17 ప్రకారం లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి మన జీవితంలో అవి తండ్రి వలన పుట్టినవి కావు గనక ఒకవేళ మన జీవితంలో అవి ఉన్నట్లయితే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడవు. కాబట్టి మనం అనుకుంటాము దేవుని వాగ్దానాలు తీసుకున్నాం కానీ ఎందుకు దేవుడు నెరవేర్చబడలేదంటే దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి మనలో ఏదో లోపము లేదంటే తప్పు ఏదో ఉంది, పొరపాటు ఉంది. మనకు తెలుసు అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుని మాట కాకుండా శారా మాట విని హాగర్ను, ఇస్మాయిల్ను వెళ్ళగొట్టే వరకు దేవుడు అబ్రహాం జీవితంలో కార్యం జరిగించలేదు. అంతేకాకుండా లోతు కూడా విడిపోయేంత వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. అంటే లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆ భ్రష్టత్వం మనలో ఏదైనా శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డంబం మనం కలిగిన వారమై ఉండి దేవుని వాగ్దానాలు నెరవేర్చాలని ఒకవేళ మనం ప్రార్థన చేసినా తీసుకున్నా అవి నెరవేర్చబడవు. లోకమందున్న దురాశలు కానీ భ్రష్టత్వం కానీ మనలో ఏది కూడా ఉండకూడదు. దేవునికి విరోధమైనది కానిది మన జీవితంలో ఏది కూడా ఉండనప్పుడు మాత్రమే అవి నెరవేర్చబడ్డానికి దేవుడు కార్యం జరిగింది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం విషయంలో మనము ఈ విషయాలు ఒకటి, సాతానుడు మనుషులతో చేసిన వాగ్దానాలు అబద్ధాలు, అవి నెరవేర్చబడు. మనుషుడు దేవునితో వాగ్దానాలు చేస్తాడు కొన్నిసార్లు, నేను ఇది చేస్తా, అది చేస్తా, అట్లుంటా, ఇట్లుంటా. బాప్తిసం చేయడానికి ముందు ప్రభు కోసం శ్రమలు అనుభవిస్తా, నిందలు అనుభవిస్తా, తర్వాత దేవుని మందిరానికి సక్రమంగా పోతా, ప్రతిదినం దేవుని వాక్యం చదువుకుంటా, అన్ని తీర్మానాలు చేసినప్పుడు చెయ్యెత్తమంటే చెయ్యెత్తారు. నువ్వు దేవునితో ప్రమాణం చేసిన గుర్తుపెట్టుకోవాలా. చాలామంది ఏమనుకుంటారంటే ఆ రోజు ముంచినారు అయిపోయింది అనుకోద్దండి. మీరు దేవునితో ప్రమాణం చేసినారు, చెయ్యెత్తి బైబిల్ ఎత్తి పట్టుకొని ఆ రోజు ప్రమాణాలు చేసి అన్నీ ఓకే అయిన తర్వాత నీకు తెలిసి చేసినావో తెలియ చేసినావో తెలియదు, కానీ ఒకటైతే సత్యం, దేవునితో నువ్వు ప్రమాణం చేసినావు. అందుకే ప్రభు ఏమన్నా ఈ నోటి మాటను బట్టే నీకు తీర్పు. ఒకసారి చదువుతారు, అది మత్తయి సువార్త 12:36 అనుకుంటాను, చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా 37 చదువుమా. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదు. నీ మాటను బట్టే ఒక దినం వస్తుంది,
నువ్వు ఏది తీర్మానం చేసినావో, ఏది దేవుని దగ్గర ప్రమాణం చేసినావో, దేని కొరకై నిర్ణయం చేసుకున్నావో, అందుకే ప్రసంగి అన్నాడు, చదవండి 5వ అధ్యాయంలో మొక్కుబడి గురించి. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవాలని అంటూ ఒక మాట అంటాడు అక్కడ మొక్కుబడి గురించి. చదవండి 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే. ఒకటి తీర్మానం చేసుకున్న తర్వాత అది మనము చెల్లించాలా. కొన్నిసార్లు మనకు తెలుసు బయట వాళ్ళు ఎక్కడ పోతున్నామంటే పలానా దానికి మేము మొక్కుబడి చేసుకున్నాం, చెల్లించకపోతున్నాము, పలానా ఊరికి పోతున్నాం, లేదంటే పలానా దేవాలయం పోతున్నాము అంటారు. తెలుసు మనకు అవన్నీ. మనం ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి అనవసరంగా ఇట్లా విషయాలు. ఎందుకంటే ఇప్పుడు నెట్లో ప్రతి దాన్ని కూడా క్రైస్తవులకు సంబంధించిన విషయాలన్నీ పరిగణలోకి తీస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏమి కానిది లేనిది ఏది మాట్లాడినా అవన్నీ మన నెట్లో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ సీసీ కెమెరాల్లో దొంగతనాలు, హత్యలు అవన్నీ బయటపడతాయి కదా. అట్లా మనకు తెలియకుండా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ నెట్వర్కింగ్లో ఉన్నాయి. ఎక్కడ ఏ విషయాలు ఎక్కడ మాట్లాడినా వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ట పడితే అది మాట్లాడడం కాదు, చెప్పడం కూడదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే మనం మొక్కుబడి చేయకుండాటే కొన్నిసార్లు మొక్కుబడి చేస్తాం. కాబట్టి ఎట్లా అంటే మనకు తెలుసు, ఇంతకుముందు చెప్పాను, అది ఒకటికి ధనం దొరికితే నీకు చెల్లిస్తానని మొక్కున్నాడంట. దొరికిన తర్వాత వానికి ఆశ పుట్టిందంట. ఏమంటే తెలివి ఎక్కువ కదా మనుషులకి. దేవుడా ఈ డబ్బులు పైకి ఎగిరేస్తాను, పైకి పోయినవన్నీ నీవి, కిందకి పడితే నావి అని ఎగిరేసినాడంట. పైకి పడతాయి, కింద పడతాయి, అది మన తెలివి. అబ్బా దేవుడు వద్దని నాకే ఇచ్చినాడని తీసుకొని పోయినాడు. మనం కూడా ఏమంటామంటే మన బాధలు, కష్టాలు, సమస్యలు దేవుని తెలుసులే అనుకుంటాం. తీర్మానం ఏమంటే నువ్వు ప్రతి దాని గురించి దేవునికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన వయసును బట్టి, జ్ఞానమును బట్టి, డబ్బును బట్టి, చదువును బట్టి, దేవుడు ఏ విషయాల్లో నీకు సౌఖ్యాన్ని సదుపాయాలు చేసినావు అన్నిటికీ ప్రతి దాని గురించి దేవునికి లెక్క చెప్పాలా. ఊరికి ఆశ తమాషగా జీవించడం కాదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక మాట ఎప్పుడు ప్రార్థన చేసుకుని తీర్మానం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. గలతీ 2:20 నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునినా క్రీస్తు కొరకై మనం జీవించాలా. మిగతా దేవుడు ఇస్తాడు, అంతేగాని లోకం కొరకు ఇది ఎన్ని ఆశలు కలిగి ఎన్ని రకాల ప్రయాసపడి తప్పదు. ఉన్న విషయాల కొరకు చేసుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం ఉన్నోళ్ళు, కుటుంబం ఉన్న తర్వాత భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లల కొరకు, కుటుంబం కొరకు పోషణ, అది కాదనేది. అది దేవుని విషయంలో కూడా ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నాము, దేవుడు మనకిచ్చిన పని, పరిచర్య కావచ్చు, సహవాసం కావచ్చు, వాటన్నిటిలో ఎంతవరకు మనము చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఏదో అనుకోవచ్చు మనం చాలా, ఎందుకు మన జీవితాల్లో మేలు క్షేమం పొందలేకపోతూ వస్తామంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినట్లేదు, ఆ మాటకు మనము లోబడటలేదు. దేవునికి ఇష్టమైంది ఆయన మాట బలులు అర్పించుట కంటే మాట వినుట దేవునికి ఇష్టం. ఏంటంటే ఆయన మాట వినాలి. మనకేముంది, మన ఇంట్లో ఎవరైనా మన మాట వింటుంటేనే వాళ్ళు అడగకపోయినా అడిగి తెచ్చిస్తారు. ఇన్లేదనక అడిగినా కూడా ఏదో ఒకటి సాకు చెప్పి తప్పిస్తారు. కాబట్టి మనకి అట్లుంటే దేవుడు కూడా తన పిల్లలు తన మాట వినాలని ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనం వాగ్దానం విషయం ధ్యానించడానికి ముందు, వాగ్దానాలు అంటే ఏదో తీసుకున్నాము 31 రాత్రి 1వ తారీఖున, కాబట్టి ఆయన తీసుకున్నాం, ఏమొచ్చిందంటే నాకేమొచ్చిందంటే అబ్బా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడంటే ఆటకు పడితే అటు బొమ్మని కాదు. తర్వాత లేదంటే రకరకాలుగా ఇంకా వాగ్దానాలు తీసుకొని ఇదంట అదంట మనం అనుకుంటుంటాం. నువ్వు అనుకునేది కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి. మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. కాబట్టి నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి. అయితే ఎప్పుడు కూడా ఏం ఆలోచన, ప్రభా నా మీద దృష్టి ఉంచి నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు
అని చెప్పి ప్రభు మీద ఆధారపడాలా, ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని సొంతంగా సొంత నిర్ణయం, సొంత మాటలు, సొంత ఆలోచనల ప్రకారం మాట్లాడకూడదు. కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు వింటే దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి రకరకాలుగా బయట వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు, కొంతసార్లు దేవుని పిల్లలు సైతము ఎట్లా మాట్లాడతారంటే బైబిల్లో విషయాలు, ఎందుకంటే అవి విస్తరించి చెప్పడం మంచిది కాదు, పేర్లు ఎత్తి కానీ కొన్ని విషయాలు నేను కానీ. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, యాకోబును ఖడ్గంతో చంపించాడు. అయితే పేతురును తిరిగి పేతురును ఉదయం చంపాలని చెప్పేసి బంధించినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఇప్పుడు పేతురుని దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. కానీ యాకోబుని ఏం చేసినాడు? వదిలేసినాడు. వదిలేయగానే చంపించబడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు బహుశా ప్రజలు? వాళ్ళ భార్య వీళ్ళ భార్య అని అనుకుందాం. యాకోబు భార్య అని ఉంటుంది. మా దేవుడు, మా ఆయన యేసు ప్రభుతో అంటే తిరిగి ఎంత రోషం కలిగి, ఎంతగా అన్ని రకాలుగా యాకోబు రోషం కలిగిన వ్యక్తులు. అలాంటి వాడు చంపడానికి బంధించినప్పుడు దేవుడు పట్టించుకోలేదు, వదిలిపెట్టాడు. కారణం ఏమంటే అతనిలో సరైన భక్తి లేదు కాబట్టి అతన్ని చంపబడ్డాడు అని పేతురు భార్య అని ఉంటుందంట. మా ఆయన జైల్లోకి వేస్తే ప్రార్థన చేయగానే ఏమైపోయినారు? విడిపించబడినాడంటే దేవుడు మా మొర విన్నాడు. శిష్యులే ఇద్దరు, వీళ్ళు మాట్లాడుకుంటుంటారంట. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు. చేసేవి చేయమంటే మాట్లాడమంటే మాట్లాడరు. ఎదుటి వారిలో తప్పులు లోపాల గురించి మాట్లాడతారు. మన సొంత విషయాలు మాత్రం స్ట్రైట్గా కరెక్ట్గా ఉన్నట్లుగా మాట్లాడతారు. వాస్తవానికి అది దేవుని నిర్ణయం. ఇప్పుడు మనం భాగంలోకి వచ్చేదానికి ఈ విషయం చెప్తున్నా. దేవుని ఉద్దేశం వేరు. దేవుడు ఏదనుకుంటే అది జరిగిస్తాడు. అంతేగాని చంపబడినంత మాత్రం చేత యాకోబు భక్తిహీనుడని కాదు, విడిపించబడినంత మాత్రం చేత పేతురు అందరికంటే భక్తిపరుడని కాదు. అయితే యాకోబు అన్నా కానీ చంపబడినప్పటికీ ఎక్కడ అబద్ధం ఆడిందో, తప్పిపోయిందో, ఇంకో రకంగా రాయబడలేదు. కానీ పేతురు అయితే ఎన్ని రకాలుగా తప్పిపోయినట్లు రాయబడింది. కానీ దేవుడు విడిపించినాడు. కాబట్టి వాగ్దానాల గురించి, ఆలోచనల గురించి, మాటల గురించి రకరకాలుగా నాకైతే దండిగా మాట్లాడతారనమాట. విన్నాను, చెప్పినారు, ఇట్లా అట్లా. ఇంకేం చేయాలి ప్రభువా? వాళ్ళు కాని మాటలు మాట్లాడుకున్నారు, మన్నించి క్షమించు. బాధపడింది నేను, శ్రమ అనుభవించింది లేదు. ఏదో దేవుని పిల్లలు కొంతమంది నా కొరకు ఒకవేళ వాళ్ళు కూడా కొంత బాధపడినారు, సహాయపడ్డారు. అంతేగాని మాటలు దాని విషయంలో అవసరం లేదు. రకరకాలుగా నువ్వు పలికే ప్రతి మాటను గురించి, నీ ఆలోచన గురించి దేవునికి లెక్క చెప్పాలా. ప్రభు బలలో పాలు పొందుతున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి దేవుని వాగ్దానాలన్నీ కూడా దాదాపుగా షరతులతో కూడినవిగా ఉంటాయి, కొన్ని షరతులు లేని ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాల్లో షరతులు లేని వాగ్దానాలు. ఆదామవులకు ఏం చేసినాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందుడు అన్నాడు. షరతులు లేకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అయితే ప్రకటన గ్రంథంలో 21, 22 అధ్యాయాల్లో షరతులు లేని వాగ్దానాలు. మిగతావన్నీ కూడా షరతులు కలిగే, ఇన్స్ట్రక్షన్స్ కలిగే, కొన్ని షరతులు, ఆంక్షలు కలిగే వాగ్దానాలు ఉంటాయి. ఉదాహరణకు మనకు తెలుసు, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అన్నాడు. దేవుని మాట శ్రద్ధగా వినాల, వినిన తర్వాత లోబడాల, అప్పుడు ఈ దీవెనలు నీకు వచ్చి దీవెనలు అంటే వాగ్దానాలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, లభిస్తాయి. తర్వాత 15వ వచనంలో మనం చూస్తే ఏం రాయబడింది? వినని యెడల ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చునని రాయబడినాయి. వినకపోతే ఏమొస్తాయంట? శాపాలు. వింటే దీవెనలు. కాబట్టి దేవుని వాగ్దానాలు షరతులతో కూడా ఉంటాయి. షరతులకు లోబడి జీవించాలా, నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అవి ఈ వాగ్దానం నెరవేర్చాలంటే మన జీవితంలో ఏం అవసరమైతే ఓరిమ అవసరం. చదవండి హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 38, 36 చదువుమా. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై
వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే, వాగ్దానం పొందాలంటే ఏం అవసరమంట? ఓర్పు. మనం పోయిన ఇంతకుముందు బైబిల్ ఈ యొక్క వాక్యంలో కూడా చూసాం, టేబుల్ వర్తమాన ఇదే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అబ్రహాము ఓర్పు చేత వాగ్దాన ఫలం పొందిన మాట చూడండి. 6వ అధ్యాయం చదువుమా. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మనం కూడా వాగ్దాన ఫలం, ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడాలా, దాని ఫలం పొందాలా. దేవుడు నా జీవితంలో వాగ్దానం ఇది నెరవేర్చాడని మనము చెప్పగలగాల అంటే, ఇప్పుడు మనమేమో అందరు నాకేమొచ్చి వాగ్దానాలు తీసుకొని వాళ్ళు అంటూ ఉండరు, కొంతమంది 2 కూడా తీసుకొని ఉంటారు. కాబట్టి అయితే అదే డిసెంబర్ వచ్చిన తర్వాత మీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి మీరు ఎట్లా నెరవేర్చబడింది చెప్పమంటే, ఇప్పుడు దాదాపు ఎన్ని వాగ్దానాలు? దాదాపుగా 300 400 అయిపోయినాయి. అందరూ తీసుకున్నారు, పిల్లలు కూడా 2 తీసుకున్నారు, వాళ్ళకి తెలిసి తీసుకున్నారు. కానీ చెప్పమంటే ఆ రోజు పెద్దవాళ్ళు సైతం చెప్పలేరు ఈ వాగ్దానం. మరి చెప్పగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఓర్పుతో మనము వాగ్దానం ఫలం పొందాలి. అబ్రహాం 25 సంవత్సరములు ఓర్పుతో సహించి ఓర్చుకున్నాడు కనుకనే ఆ వాగ్దాన ఫలం పొంది విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతూ వచ్చినాడు. అది మన వాగ్దానంలో ఉన్న సత్యం. కాబట్టి ఈ వాగ్దానాలు అన్నీ కూడా షరతులతో కూడినవి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రకటన 21:5. ఈ ప్రకటన గ్రంథాన్ని యాకోబు సహోదరుడైనటువంటి యోహాను, అంటే యేసుప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. వీళ్ళిద్దరూ కూడా మీరు చదవండి 10వ అధ్యాయం మత్తయి సువార్తలో వాళ్ళ తల్లిగారు వచ్చి మార్కు సువార్త 10వ అధ్యాయమా చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి రాయబడిందంటే, జెబెదయి కుమారులని యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు కోరుచున్నావు అని చెప్పగా, ఆయనని మీకేమి చేయగోరుచునని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. వాళ్ళ అమ్మ అడిగింది, నా కుమారులు ఇద్దరు కూడా ఆ సింహాసనాల్లో కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చోవాలని ఆశ. అయితే ప్రభు అంటాడు, అది నా వశంలో లేదు, నేను తాగే గిన్నెలో మీరు తాగంటే ఆ శ్రమలు కష్టాలు ఆ బాధలు అనుభవిస్తేనే తప్ప అది సింహాసనంలో ఆ రీతి కూర్చోవడానికి నా వశంలో లేదని ప్రభు అక్కడ చెప్పిన విషయాన్ని మనకు తెలుసు. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా చంపబడింది యాకోబు. ఖడ్గం చేత చంపబడ్డాడు. చంపబడగానే యేసు ప్రభు పోయి కుడివైపున ఇతడు యేసు ప్రభు సింహాసనం మీద కుడివైపున ఫస్ట్ కూర్చుంటాడు. తర్వాత లాస్ట్కి ఇట్లా చంపిన వ్యక్తి తర్వాత అందరూ చనిపోయిన తర్వాత లాస్ట్కి ఈ యోహాను ఏం జరుగుతూ వస్తుందంటే, ప్రభు కోసం దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్న దినాల్లో అప్పుడు దేవుని ప్రజలైన క్రైస్తవులుగా మార్చబడిన భయంకరమైన శ్రమలు కలుగుతూ వచ్చినాయి. నీరో చక్రవర్తి దినాల్లో ఎంత భయంకరమైన శ్రమలు అంటే, నీరో చక్రవర్తి ఆ రోమా పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేసి, క్రైస్తవులందరూ కూడా ఇది కాల్చివేశారు అని చెప్పేసి వాళ్ళ మీద నేరం మోపి క్రైస్తవులందరూ కూడా కట్టెలకు కట్టి నిప్పిపెట్టి వాళ్ళు కాలుతుంటే ఆయన ఫిడేలు వాంచుకుంటున్నాడంట, సంగీతం వాంచుకుంటూ విన్నాడంట. ఎంత సంతోషించినాడంటే, వాళ్ళు మనం కదా దివిటీలు వెలిగిస్తే ఆ వెలుతురులో ఎట్లయితే బాగా వెలుగు ఏమొచ్చిందని ఇప్పుడు లైట్లు వచ్చినాయి, అప్పుడు దివిటీలు ఆ మనుషులో కాలిపోతుంటే ఆ వెలుగుకు సంతోషంతో ఫిడేలు వాంచుకుంటున్నారు నీరో చక్రవర్తి. ఇది 65 నుంచి 70 వరకు జరిగింది దినం. భయంకరమైన, మీకు వీడియో కూడా చూపించినాం. వాళ్ళు సింహం బోన్లో వేస్తే అందరిని సింహాలు అన్నీ వదిలేస్తే పెద్ద గ్రౌండ్లో చుట్టూ చూస్తూ ఉంటారు. వాళ్ళు వేటాడి చంపుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు వీడియో క్లిప్లు కూడా చూసుకోవచ్చు యూట్యూబ్లో. భయంకరమైన శ్రమలు. అలాంటి శ్రమల దినాల్లో దాదాపుగా 95 సంవత్సరంలో ఏమవుతుందంటే, శిష్యులందరూ చంపేస్తారు, ఒక్కొక్కరు హతసాక్షులు అయిపోతారు, రకరకాలుగా హింసించబడతారు. చివరిగా మిగిలింది ఈ యోహాను. యోహాను ఎంతకి
మొదటగా దేవాలయం మీద నుంచి క్రింద పడదోస్తే కింద పడినా ఆయన చనిపోడు. తర్వాత సలసల కాగుతున్నటువంటి నూనెలోనికి అతను వేసినప్పటికీ అతని నూనె కూడా ఏం కాలేదు. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ మీరు ఈ బుక్లో ఈ స్టోరీలు ఇవన్నీ చరిత్ర తెలుసుకోవాలంటే ప్రపంచ హతసాక్షులు అనే ఒక బుక్ ఉంది ఇంతలాగా, అది చదవాలి. ఆరంభం నుంచి గ్రహం స్టెయిన్స్ వరకు. మన జనవరి 18వ తారీఖు గ్రహం స్టెయిన్స్ ఒరిస్సా రాష్ట్రంలో కాల్చబడినటువంటి విషయాన్ని అప్పుడు ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడు ఈ బుక్ వచ్చింది, రిలీజ్ అయింది. నేను ఆ రోజు అది మంట పెట్టిన రోజు సికింద్రాబాద్లో సైనిక్పూర్లో ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఉన్నా. ఉదయం లేవు చూడగానే పేపర్ నిండా వచ్చింది గ్రామ్ స్టెయిన్స్ని కాల్ చేసి 2 కుమారులు. ఆ రోజు మాకు ఎగ్జామ్ ఉందన్నమాట. కాబట్టి మొన్న కూడా అది జ్ఞాపం చేసుకో. కాబట్టి ఆయన ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్న దినాల్లో ఈ బజరంగ దళ్ అనే వాళ్ళు దాడి చేసి రాత్రి పండుకున్నప్పుడు కుమారులు 2 తనను కాల్ చేసినప్పుడు వారి మీద కేసులు వాళ్ళైతే ఆమె అయితే ఆ యొక్క స్టెయిన్స్ భార్య వారిని క్షమించి వదిలేసింది, కానీ గవర్నమెంట్ చట్టం ప్రకారం మాత్రమే వారి చెరసాలలో ఉంచారు. అప్పటి నుంచి ఒరిస్సా రాష్ట్రానికి కానీ నార్త్ ఇండియా సైడ్కి కానీ ఎక్కువ మంది దేవుని సేవకు వెళ్ళిపోయినారు. అందుకే అన్నాడు కదా ప్రభు, గోధుమ గింజ భూమిలో పడి చావు. చదువుతారా? యోహాను సువార్త 12:14 అది తీసిన వాళ్ళు చూడండి. 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడ అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీళ్ళ విస్తారముగా ఫలించును. తర్వాత తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా. కాబట్టి నిజంగా దేవుని ప్రేమించి దేవుని సేవ కొరకై దేవుని పని కొరకు అప్పగించుకుని ఎన్ని వచ్చినా చివరి ప్రాణం పోయే వరకు కూడా వాళ్ళు దేవుని పనిలోనే ఉంటారు. అది గ్రహాం స్టెయిన్స్. ఇట్లా ప్రపంచ హతసాక్షుల బుక్లో యోహాను అనేటువంటి భక్తుడు ఎంతకి శ్రమ పెట్టబడినప్పటికీ అప్పటికి డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తుంటాడు. 90 నుంచి 10 మంది రాజులు పరిపాలన చేసినారు. ఆ 10 మంది రాజుల్లో ఒకరు డొమేషియన్ చక్రవర్తి. ఆయన దినాల్లో యోహాను రకరకాల హింస పెట్టినప్పటికీ ఆయన చనిపోడు. దానికోసం ఏం చేస్తాడు? పద్మాస దీపం అనేటువంటి సముద్రం మధ్యలో ద్వీపం వేరు, ద్వీపకల్పము వేరు. భారతదేశం దీపమా దీపకల్పమా? దీపకల్పం. దీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో దీవి ఉంటుంది, దాన్ని ద్వీపము అంటారు. ద్వీపకల్పం అంటే 3 వైపుల నీళ్ళు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటారు. ద్వీపము అలాంటి ద్వీపములు అది ఎట్లా అంటే అగ్నిపర్వతాలు ఉంటాయి అక్కడ, భయంకరమైనటువంటి ఎప్పుడు అగ్ని పేలుతుందో ఎక్కడ తెలియదు, ఏం చీకటి, భూమి లోపల తీసుకొని వెళ్తారు, ఏమి కనిపించదు. అలాంటి స్థలములో ఈయన యోహాను గారిని బంధించినప్పుడు అప్పుడు ఆయనకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు చదవండి, ప్రకటన 1:10. ప్రభు దినమందు కాబట్టి ఇక్కడ ఆ ద్వీపంలో బంధించబడినప్పుడు దేవుని స్వరము, అతడు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అతనితో నీ విషయాలన్నీ రాసి ఈ ద్వీపములు సంఘములన్నిటికి కూడా ఇవన్నీ పంపించు అని చెప్పేసి తెలియపరుస్తూ వచ్చినప్పుడు రాయబడినటువంటి పుస్తకమే ప్రకటన గ్రంథం. ఇది ప్రపంచ భవిష్యత్తు, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేవన్నీ కూడా, ఇంకా ఇప్పటికి కూడా కొన్ని జరగనైన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినాయి. 20 అధ్యాయం వరకు కూడా ఏమేమి సంగతులు జరుగుతాయి, ఎలాంటి తీర్పులు, ఎలాంటి శిక్షలు, ఎలాంటి దినాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి కరువులు, ఎలాంటి అంత్యక్రీస్తు, 1000 ఏళ్ళ పరిపాలన, తీర్పులు, ఉగ్రత పాత్రలు, ఇవన్నీ కూడా అన్నీ రాసేది 20 అధ్యాయం వరకు ఉంటాయి. 21 నుంచి ప్రభు పరలోకం నుండి యేసు ప్రభు వారు దిగివచ్చే ఆ నూతనమైన యెరూషలేము దిగి వచ్చిన తర్వాత ఇంకేమి శ్రమలు, కష్టాలు, బాధలు ఏమి ఉండవు. ఏమంటా 21 అధ్యాయం ఇదే ప్రకటనలు అన్నాడు, చదవండి. 21 మొదటి వచనం చదవండి అమ్మా.
క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం నీకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి. అప్పుడు ఎలా ఉంటుందంటే, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారి దేవుడైండు వారికి. ఇంకా అన్ని కష్టాలు శ్రమలు అన్నీ తీరిపోయే దినాలు. నూతనమైన యెరూషలేం పరిశుద్ధ పట్టణం దిగి వచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా ఆ దినాల్లో ఆ ప్రజలు దేవుని కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించినారో వాటన్నిటి విషయంలో దేవుడే వారితో కాపురం ఉంటాడంట. దేవుడు వారి ప్రజలు ఆయనతో ఉంటారంట. ఆ సమయంలో 4వ వచనంలో అన్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ప్రతి కన్నుల బాష్ప బిందు కన్నీరు, మన బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, రోగులు, అప్పులు, పెండిండ్లు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆ దినం ఏమైపోతాయంటే తీరిపోతాయి, సమసిపోతాయి. ఇంకా ఆ బాధ, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు అంటూ ప్రభు అంటాడు వాగ్దానం. ఇప్పుడు 5వ వచనం చదివితే మన వాగ్దానం చూడండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని కాబట్టి ఇప్పుడు ఇక నుండి మీకు నూతనమైనవిగా సమస్తమును, కొన్ని కాదు. ఇంకేమంట, మన జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు. ఒక ఆయన మొన్న చెప్తూ వచ్చినాడు కూర్చోయింటే, ఏం సార్ ఆయన రిటైర్డ్ ఎస్ఐ ముస్లిము, రోజు కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, కొన్ని మాటలు కూడా దేవుని మాటలు చెప్తున్నాడు, వింటుంటాడు. అది సార్ ఈ సార్ అనుకొని మాట్లాడుతున్న సందర్భం నేను రాగానే, ఏం సార్ బాగున్నారా అంటే ఆయన చెప్పినాడు, సార్ ప్రతి మనిషికి ఏదో రకమైన బాధలు, కష్టాలు ఉంటాయి, కానీ బాగున్నాను అని చెప్పడానికి వీలే లేదు. ఎప్పుడు బాగా అంటే ఈ లోకం మనం వదిలిపెట్టిపోయినప్పుడు మనం బాగున్నట్లు లెక్క అన్నాడు. అంతవరకు ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తుంటుంది, బాధ పొందుతూనే ఉంటాం. ఏమంటే మాట వరుసకి ఏమంటే బాగున్నామంటే బాగున్నామంటాం, అంతే కదా మనం. కానీ వాస్తవానికి లేదు. నువ్వు ఎవరిని కదిలించినా బాగున్నామని చెప్తున్నారంటే అది వాస్తవం కాదు. ఏదో ఉన్న వాళ్ళకు అంటారు కదా, సామెత ఉంది, ఉన్నోనికి అరగని జబ్బు అంట, లేనోనికి ఆకలి జబ్బు. ఉన్నోనికి ఏం జబ్బు? అరగని జబ్బు. ఏం తిన్నా కూడా అరగదంటాడు. అన్నీ ఉంటాయి కానీ తినేకి కాదు. లేనోనికి ఆకలి జబ్బు, ఏం తిందామన్నా దొరకదు వానికి, ఆకలితో అలమటిస్తుంటాడు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎక్కడో పడేసినవి మనుషులు, కుక్కలు కలిసి తినేవి, రకరకాల అవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత దయగలిగిన వాడు. ఉదయం ఆరాధనలో మనం చూసిన ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకొని మనం అలాంటి తృణీకరించబడి, ఎన్నిక లేని, విసర్జించబడిన జీవితంలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజులైన యాజు సమూహంగా ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మాటలు వినేవారుగా చివరికి మనం చూస్తూ వచ్చిన యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులుగా చేసినాడు. ఈ ధన్యత ఎంతోమందికి లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు వింటున్నాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాము. అన్నిటికంటే ముఖ్యం, ఒకవేళ ఈ లోకం ఇడిస్తే ప్రభుతో ఉంటామనే నిరీక్షణ లోకస్తులకు లేదు. చాలామంది అన్నీ ఉంటాయి, వాళ్ళు చనిపోతామనే భయంతో అరస్తుంటారు, కేకలేస్తుంటారు, రకరకాల పరిస్థితులు వాళ్ళు చూస్తే. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మీకు తెలుస్తుంది, దాంట్లో మళ్ళీ కాల్చుకున్న వార్డుకు పోవాలి మీరు. ఒకసారి చూసేస్తే నెల అయినా నిద్రపోరు మీరు ఆడ. అట్లుంటాయి పరిస్థితులు ఆడ. కుష్ఠరోగులు దానికి పోండి, టీబీలు దానికి పోండి, క్యాన్సర్ దానికి పోండి. నేను పోతున్నప్పుడు కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్కి రోజు 5 శవాలు పోతాయి మా కళ్ళెదురుగా. మా మమ్మీ అట్లా కూర్చుంటాం, టెస్టింగ్లకు పోయేట రోజు ఉదయం మొదలుకొని సాయంకాలం లోపల 5 శవాలు పోతాయి. 20 ఏళ్ళ క్రితం, దాదాపు 10 ఏళ్ళ క్రితం చెప్తున్నా ఇది జరిగిన సార్ అనుకునే చూసేటప్పుడు. వాళ్ళకి నిరీక్షణ లేదు, పోతున్నారు, ఏడుస్తుంటారు, తీసుకుపోతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు కూర్చొని మాట్లాడింటారు ఈరోజు, నెక్స్ట్ కీమోనో లేదంటే రేడియోథెరపీనో ఏదైనా చేస్తే తట్టుకోలేక వాళ్ళ బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయింటారు. అయ్యో నిన్ను కూర్చొని మాట్లాడిన ఆమెనా ఈయనేనా అంటుంటారు. రకరకాలు అన్నీ, దాదాపు ఆ దినాలకే 26 రకాల క్యాన్సర్లు చెప్పినారు. ఇలాన్ని పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తప్పించి ఈ దినం సజీవులుగా ఉంటున్నామంటే అన్నిటికంటే ముఖ్యం, ఈ లోకం ఎప్పుడైనా పోల్సిందే, కానీ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాము. ఒక దినాన ఆయనతో కూడా ఉంటామని నిరీక్షణ ఇచ్చినాడు. అదే మన ధైర్యం, విశ్వాసం. నీతిమంతుడు
విశ్వాస మూలముగా జీవించును. గొప్ప నిరీక్షణ ఏమంటే మనకు విశ్వాసం. ఈ దినం ఈడుంటాము, ఈడు కళ్ళు తెరిస్తే ఈడుంటాము, కళ్ళు మూస్తే దేవుని దగ్గర ఉంటాం. అది నిరీక్షణ, మనోనేత వెలిగించబడి. కాబట్టి ఒకవేళ పేదలు హాజరు వాళ్ళు లోకంలో అన్ని కష్టాలు, శ్రమలు, బాధలు గుండా కుక్కలు కురుపులు నాకినట్లుగా పరిస్థితులు ఉండవచ్చునేమో కానీ అతడు పేదల హాజరు ఈ భూమి మీద తన శరీరాన్ని వదిలిపెట్టగానే దేవదూతలు అతన్ని తీసుకొని పోవడానికి వచ్చాయి. దేవుని బిడ్డలుగా మనకున్న ధన్యత అది. కాబట్టి సమస్తమును నూతనమైనవిగా మన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ డొమేషన్ చక్రవర్తి ఆ రీతిగా ఎందుకు ఆయన బంధించడం ఆ దినాలు క్రైస్తవులు అంటే అందుకు ద్వేషం అంటే, సాధారణంగా రోమా ప్రభుత్వం వారు దేవుని ప్రజలకి రోమా చట్టం, బ్రిటిష్ చట్టం అంటాం. పాత దినాల్లో మన భారతదేశంలో కూడా కొంత చట్టాలు ఉండేవి. బాల్య వివాహాలు, చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇంకా ఒకటి ఏముండదంటే భర్త చనిపోగానే భార్యను కూడా నిప్పుల మీద పెట్టి కాల్చేసేవాళ్ళు. తర్వాత స్త్రీలకు గుండు గీయించేవాళ్ళు. తర్వాత రకరకాల చట్టాలు ఆ దినాల్లో. అంటరానితనం ఉన్నవారు చదువుకోకూడదు, మంచి వస్త్రాలు వేసుకోకూడదు, పై వస్త్రాలు పైన వేసుకోకూడదు స్త్రీలు కూడా. అంత దౌర్భాగ్యమైన స్థితిలో వచ్చి వాళ్ళ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి చదువు నేర్పించి, చట్టము శాసనాలు నేర్పించి దాంట్లోనే దేవుని పని చేసినారు వాళ్ళు. ఈ దినాల్లో అన్నీ వాళ్ళు కావాలి కానీ మీరు మాత్రం మీ బైబిల్ గ్రంథం బోధించవద్దు అంటారు. ఇది లేకుండా వాళ్ళే ఇంగ్లీష్ వాడు కానీ పెట్టిన ట్యాబ్లెట్ వేసుకుంటుంటాడు వాడే. ఈరోజు ఏమంటారు, ఉదయం వింటూ వచ్చినాను వాళ్ళు, ఇది భూమిని అంట భారత్ మాత అంటారు. వస్తారు కొంతమంది గ్రౌండ్లో, ఫస్ట్ రాగానే గ్రౌండ్కి మొక్కుంటారు, మళ్ళీ దాంట్లోనే పరిగెత్తారు బూట్లు వేసుకొని. ఒకవేళ పోతూ ఉన్నప్పుడు నోట్లో గల్లు వచ్చింది దానికి ఏడుస్తారు, మళ్ళీ మొక్కిన దాని మీద ఉంచేది ఎట్లా? వాళ్ళు చేస్తున్నా అనుకున్నది. అందుకే ఇట్లా ఎందుకు చేస్తారన్న ఇది పరిస్థితి అని మార్కాని అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలు ఏం చేసింది, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. గుడ్డోడు ఏం చేస్తాడో వానికే తెలియదు అంటారు జనరల్గా సామెత. ఒకవేళకి ఏదైనా చేసినాడు ఆయనకు తప్పు, పొరపాటున ఏదైనా చేసేవాడు తప్పు, ఏమంటే కండ్లు కనపడలే పాపము అంటారు కదా. అట్లాగా ఈ యుగ సంబంధమైనది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠాన్ని దేవుని కృప కలిగి మనకు అన్ని నూతనమైనవిగా చేస్తూ వచ్చినాడు. సమస్తమును నూతనమైనవిగా చేయబోతూ ఉన్నాడు. అదే మనము ఆ ఇంగ్లీష్లో ఫస్ట్ మీరు చూస్తే అక్కడ ఏముంది, ఫస్ట్లో చూడండి, బిహోల్డ్ ఐ జీసస్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు. రెండో దాంట్లో ఏముంది, డేవిడ్ రికవర్ ఆల్, అన్ని సమస్తం. ఆల్ అంటే సమస్తం. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు, సంపాదించుకున్నాడు అని తెలుగులో రావు. మూడో దాంట్లో ఏముంది చివరిది, సంవత్సరాలుగా పోయినటువంటి దాని అంతటిని తిరిగి మీకు మరలా అంటే సమస్తమును మీకు సమస్తమును సమస్తమును సమస్తమును. దేని వాక్యంలో మనకేం రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుటకై సమస్తమును సమకూడి. కాబట్టి దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుతుంది. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లు. 97వ కీర్తనలో 96లో యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును, నువ్వు దేవుని ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించు. కాబట్టి దేవుడు సమస్తం నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించే వాళ్ళలో చెడుతనం ఉండదు. సమస్తమును మనం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయిన దాన్ని పొందాలంటే, ఇక్కడ సమస్తమును నూతనమైనవిగా నీ జీవితంలో చేయాలంటే ఒక 5 సంగతులు త్వరగా నేను అర్ధగంట చెప్పాలనుకున్నాను కానీ చెప్పుకుంటూ పోతుంటే అట్లే పెరుగుతుంది. నాకు ఎందుకు అట్లా వస్తుంటుంది, దయచేసి ఏమనుకోద్దండి. ఇవి 5 విషయాలు త్వరగా చెప్తూ ఉంటాను, మీరు సహకరించండి. మొదటిగా మన జీవితంలో ఏది నూతనమైనవిగా తెలుసు కదా. ముగింపులోకి వస్తాం. అక్కడ యోహానును ఆ యొక్క పద్మాస్ దీపంలో వేసినప్పుడు రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో ఈ సంగతి రాయబడుతుంది. చివరిగా యేసు ప్రభు ఈ లోకానికి నూతనమైన యెరూషలేము ద్వారా వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయన్న సంగతి, సమస్తమును నూతనమైనవిగా ఎట్లుంటాయంటే, అప్పుడు
సింహము మేక గొర్రె కలిసి గడ్డి తింటాయంట. ఇంకా అవన్నీ మనకి మిగతా విషయాలు చెప్పుకో టైం అవుతుంది. అంటే ఇంక దానికి అర్థం చేసుకోవాలి. అట్లా సమస్తమును నూతన మన జీవితాల్లో కూడా దేవుడు ఒక నూతనమైన కార్యం దేవుడు చేయడానికి ఇష్టం కలిగి ఈ వాగ్దానాలు ఇచ్చినాడు. మన జీవితంలో నూతనమైన విధానంలో ఈ కార్యాలు జరిగించబడాలంటే ఏమి నూతనమైనవిగా చేస్తున్నాడు. మొదట చూస్తూ వస్తాం. చదవండి ఇర్మియా గ్రంథము 17:9. కాబట్టి మొట్టమొదటిగా నూతనమైన హృదయం ఎక్కడుంది? ఇది హెజ్కేలు గ్రంథము 36:26. హెజ్కేలు 36:26. నూతన హృదయము ఏమిస్తాడంట? ఇక నుంచి మనకు నూతన హృదయం. ఎందుకంటే మన హృదయం ఎలాంటిదంట? మోసకరమైనదంటాడు. ఇంకోటి ఆది కాండంలో చూస్తే వారు హృదయం బాల్యం నుండే చెడ్డదంటాడు. రకరకాలుగా అన్ని హృదయాన్ని గురించి చూసుకుంటే ఏమున్నాయంటే మార్కు 7:21లో హృదయంలో నుండి చెడ్డవన్నీ వస్తాయని ఉన్నాయి. అంత చెడ్డ హృదయాన్ని దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా కుమారుడా నీ హృదయము చెడిపోయిన హృదయం. గత సంవత్సరాల దినాల్లో ఒకవేళ నీ హృదయంలో చెడుతనంతో నిండిందేమో. అయితే ప్రభుకి ఇస్తే ఏమంటున్నాడు? సరే మరి సామెతల గ్రంథం 23:26లో నా కుమారుడా నీ హృదయము నాకు. మనమైతే మంచివి ఇమ్మంటాం. ఒకవేళ పండ్ల వ్యాపారం తీసుకునే పోతాం, కూరగాయలు తీసుకునే పోతాం, బట్టలు తీసుకునే పోతాము, మంచివి అంటాం. కానీ ప్రభు ఏమంటుంటే చెడిపోయిన మన హృదయాన్ని నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము నాకు. ఒకవేళ మార్కు 7:21లో ప్రకారము ఏవేవి చెడినవి నీ హృదయంలో ఉన్నాయో తెలీదు. దురాలోచనలు ఉన్నాయేమో, చెడుతనం ఉందేమో, అహంభావము, మత్సరము, అసూయ, ద్వేషం, పగ, కక్షలు ఇవన్నీ ఒకవేళ ఉంటే ప్రభు అడుగుతున్నాడు, చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేయడానికి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. మన హృదయం ఎలాంటిదంట? 18 హెజ్కేలు గ్రంథం 18:31. త్వరగా చదవాలి, టైం కవర్ చేస్తా. కాబట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోవాలి. అక్రమ క్రియలు క్రమం కానివి, దేవునికి విరోధమైనది, వాక్యానుసారమైనవి కానీ వాటన్నిటిని విడిచి మీరు బుద్ధి తెచ్చుకొనుడి అన్నాడు. తప్పేనుకో అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అని. కాబట్టి మన జీవితంలో గత సంవత్సరాల్లో ఏదైతే దేవునికి విరోధంగా మన హృదయంలో చెడిపోయిన మనస్సు, చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన క్రియలు కలిగి ఒకవేళ మన జీవితంలో ఉంటే నూతనమైన బుద్ధి తెచ్చుకోవాలి. నూతనమైన హృదయం దేవుడు ఇస్తాడు. మనకు తెలుసు రూతు గ్రంథంలో ఆమె మోయాబు యొక్క దేవతను పూజించేది. కానీ నయోమి కుమారుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అత్తను వెంబడించే సమయంలో అమ్మ నా అంటే రావద్దన్నప్పుడు ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. 1:16-17 చదవండి. కాబట్టి ఆమె హృదయం మార్చబడింది. 18 వచ్చిన రాయబడి ఆ మనస్సు కుదిరినదని కదా. చదవమ్మా 18. ఆమెతో అంటే నయోమితో కూడా వచ్చుటకు మనసు హృదయం కుదిరింది, తన అత్తను వెంబడించాలని. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని వాక్యమును వెంబడించాలి, దేవుని సంఘమును వెంబడించాలి, దేవుని ప్రజలను పరిశుద్ధులను వెంబడించాలి. అది మన మనసు కుదిరించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి బుద్ధి తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు సమస్తమును మన జీవితంలో నూతనమైనవిగా చేస్తూ వస్తాడు. ఇది మొదటిది, నూతన హృదయం నీకు ఇచ్చేదను. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు తిరిగి నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక పొందుతూ వచ్చినప్పుడు కీర్తనలు 51 చదవండి. ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అడుగుతున్నాడు.
మనం కూడా సంవత్సరం ఆరంభంలోనికి వచ్చాం, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త బట్టలు, కొత్త విషయాలు, కొత్త వాగ్దానాలు అన్నీ అనుకున్నాం. క్యాలెండర్లు, పుస్తకాలు అన్నీ మారిపోయినాయి. కానీ దేవుడు అడిగేది అంటే నీ హృదయం నాకిమ్ము. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. దేవునికి విరోధమైన అక్రమాలు నీతో నిండి ఉన్నాయి. మళ్ళీ మోయాబురాయిలో అన్ని రాలైనటువంటి రూతు తన మనసు కుదిరిన అతను వెంబడించింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేలోపుగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నీవు కూడా క్రీస్తు యేసు వంశావళిలో చేర్చబడాలి. పరలోక రాజ్యంలో నూతనమైన యెరూషలేము, నూతనమైన పట్టణంలో నువ్వు ఉండాలంటే, ప్రభుతో కూడా ఉండాలంటే నీ హృదయం కూడా ఏం కావాలా? మార్చబడాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఓర్పావలే నీ జీవితంలో ఉంటే సమయం దొరికిన వెంటనే ఎనిదిరిగిపోయేది కాదు, విడిచిపెట్టిపోయేది కాదు. అంతం వరకు ప్రభును నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు. అంతం వరకు ప్రభు ఈ లోకానికైనా రావాలా, నువ్వు ఈ లోకమైనా వదిలిపెట్టే వరకు, అంతం వరకు ప్రభుని వెంబడించాలి. అది మన హృదయంలో తీర్మానం కలిగి ఉండాలి. మళ్ళీ నూతనమైన సంవత్సరంలో ఆ తీర్మానం నీకు ఉందా? నూతన హృదయం నీకు ఇచ్చేదని అన్నాడు హెజ్కేలు 36:26 ప్రకారం. నూతనమైన హృదయం నీకు దేవుడు ఇవ్వాలంటే తీర్మానము కరెక్ట్గా ఉండాలి. రూతు తీర్మానం కరెక్ట్గా ఉంది. ఎప్పుడు కూడా ఆమె వెనుదిరిగిపోలేదు, తన వారు ఉంటున్నట్లు కూడా ఆశించలేదు. నీ తీర్మానం ఏమైంది? రక్షణ మారు మనసు పొందినప్పుడు ఏం తీర్మానం చేసినావు? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం తీర్మానం చేసినావు? పెళ్లి చేసుకున్నప్పుడు ఏం తీర్మానం చేసుకున్నావు? ప్రభు బలలో పాల్పొందినప్పుడు ఏం తీర్మానం చేసుకున్నావు? నూతనమైన వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు ఏం తీర్మానాలు చేసినావు? ఆ తీర్మానాల్లో నువ్వు నిలిచి ఉన్నావా? నీ హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండి, ప్రభు ఈ తీర్మానం తీసుకున్నాను, దాని యందు నేను నిలిచి ఉంటానని ఉన్నావా? లేకపోతే దావీదు తప్పు చేశాడు, అన్నాడు, అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా తప్పిపోయాను, చెడిపోయాను, పడిపోయాను. నూతనంగా ఈ సంవత్సరం నుంచి అయినా నీ కొరకు జీవించినట్లు నాకు సహాయం చేయించాను. తీర్మానం చేసుకో. అది నూతనమైన హృదయం. ఇది మొదటిది. నూతన హృదయం దేవుడు నీకు ఇస్తాడు. సమస్తం నూతనమైనగా చేయాలంటే మొట్టమొదటిగా నీ హృదయం నూతనంగా చేయబడాలి, ప్రభుకు స్థానం ఇవ్వాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, నూతన వస్త్రం. చూడండి లూకాసు వార్త 15:21. లూకాసు వార్త 15:21. 22. కాబట్టి ఇక్కడ మనం చూసే ప్రశస్త వస్త్రం అని రాయబడింది. దాన్ని ఇంగ్లీష్లో ది బెస్ట్ రోబ్ అంటారు, ప్రశస్త వస్త్రాన్ని. దీని నూతన వస్త్రం. సంవత్సరం వచ్చేనే పండగ వచ్చిందనేది ప్రశస్త వస్త్రాలు అందరూ తెచ్చుకుంటాం. మంచి మంచి బట్టలు, లేనివి, కలర్వి, నచ్చినవి, మోడర్న్వి అన్నీ తెచ్చుకుంటాం, మంచిదే. కానీ నీ రక్షణ వస్త్రం, పరిశుద్ధులు నీతి క్రియలు కలిగినటువంటి వస్త్రం. తప్పేని కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నాడు, కానీ తండ్రి ఇంటిని వదిలిపెట్టిపోయి స్నేహితులతో పోయినాడు, తనకిష్టం వచ్చినట్లు తిరిగినాడు, చెడిపోయినాడు, లోకంలో కలిసిపోయినాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ అక్కడ కూడా లేదు. అక్కడ పోయినాడంటే వాని వస్త్రాలు ఏమైనా బాగుంటాయా? వాని అవతారం ఏమైనా బాగుంటుందా? తినేక ఆహారం లేదంటే కటింగ్ కూడా డబ్బులు ఉండవు. కటింగ్ లేకపోతే మిగతావన్నీ ఏముంటాయి? సబ్బు ఉండదు కదా. మన పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితులు మొదలు తిరిగి తండ్రింటిని జ్ఞాపం చేసుకొని వచ్చిన తర్వాత తండ్రింటి కుమారుడు రాగానే ఏం చేసినాడు? దూరంగా ఉండగానే తండ్రి వాడిని ప్రేమించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇదిగో తప్పే నా కుమారుడు వచ్చినాడు. వానికి ఏం తీసుకురామన్న? మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రం. మన అవతారం మార్చేలా. నీ జీవితంలో కూడా ఇంతవరకు ప్రశస్తమైన వస్త్రం. మన నీతి క్రియలన్నీ మురికి పేలికలే అని 64 యెషయా గ్రంథం 6లో రాయబడింది. మనం ఒకవేళ భక్తి కలిగినట్లుగా నటించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మురికి పేలికలే. మురికి పేలికలు అంటే దుర్వాసన వచ్చేవే. నీ నీతి క్రియల ద్వారా దేవుని మెప్పించలేవు, దేవునికి ఇష్టంగా జీవించలేవు. అది నూతనమైన కార్యం జరిగించబడదు. ఇప్పుడు తండ్రింటి కుమారుడు వచ్చిన తర్వాత ప్రశస్త వస్త్రము, నూతన వస్త్రము పొందుతూ వచ్చిన ఘనత కలిగింది. కాబట్టి రక్షణ మారు మనసు పొందిన నీ జీవితంలో లోక సంబంధమైన విషయాలతో ముడిపెట్టుకోకూడదు. ఇంకా కొంతమంది గలతీ 4:10 ప్రకారంగా దినాలను, సంవత్సరాలను, పండగలను, ఉత్సవములు అన్నీ కూడా పాటిస్తుంటారు. వాటికి వీటికి వెళ్తూ ఉంటారు. అది దేవుని పిల్లలకి విరోధమైన, దేవుని ఉగ్రత కలిగినది. కాబట్టి
లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన వాటితో ముడిపెట్టుకున్న వాటిలో మనం పాలు పొందకూడదు. ఎందుకంటే ప్రభు బల్లది. నేను పరిశుద్ధునే ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి అలాంటి వారుగా ఉండి మనం పరిశుద్ధంగా ప్రభు బలలో పాలు పొందాలి. దయ్యాల బలలోనూ దేవుని బలలోనూ పాలు పొందకూడదు. మరి దేవుని బిడ్డగా గత దినాల్లో ఎంతకాలము అలాంటి జీవితం నువ్వు జీవించి ప్రశస్తమైన వస్త్రము అంటే రక్షణ వస్త్రము నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ పోగొట్టుకుంటే తప్పేని కుమారం వల్ల తండ్రి ఇంటికి వస్తే ఇప్పుడు క్షమాపణ కోరితే, తండ్రి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని ఒప్పుకుందని అనుకొని వచ్చాడు. తండ్రి అవన్నీ తీసేసి ఇప్పుడు ఆయనకి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తూ వచ్చినాడు. నీతి వస్త్రం. ఒక దైవజనుడు చెప్తూ వచ్చినాడు, నీతి వస్త్రం అంటే ఎట్లుంటుందంటే, పెళ్లి కొడుకుని చేయాలనుకున్నప్పుడు లోన్ ఒక మంచి షూట్ అది వేస్తారు. లోన షర్ట్ మంచి షర్ట్ వేసేసి, నాకు కూడా తెలియదు అది, ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది అది. లోన్ అది వేసిన తర్వాత ఏమంటారు, బ్లౌజరా, బ్లౌజర్ వేసుకున్న తర్వాత దానిపైన కోట్ వేస్తారు కదా, ప్రశస్త వస్త్రం. కాబట్టి అట్లాంటి ప్రశస్త వస్త్రం చూడడానికి ఆ రోజు పెళ్లి రోజు వేస్తారు. దేవుడు కూడా నీ జీవితంలో ఇంతకాలం లేదు ఒక నూతనమైన కార్యం జరిగించాలి. ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రంలో పరిశుద్ధులు నీతి క్రియలు కలిగినటువంటి వస్త్రంను ధరించుకున్నాలా. నీ వెలుగు అనేకలు ప్రకాశించాలి. నీ వస్త్రధారణ ఎలా ఉంది? ప్రశస్తమైన వస్త్రం అంటే రక్షణ వస్త్రం కలిగిన నీ జీవితంలో దేవునికి తగినట్లుగా నీ జీవితం ఉందా? కాబట్టి ప్రశస్తమైన వస్త్రము, నూతన వస్త్రం. మొదటి నూతన హృదయం ఇస్తాడు, రెండవది నూతన వస్త్రం, మూడవది నూతన పేరు, కొత్త పేరు. చూడండి యెషయా గ్రంథం 62:2. యెషయా గ్రంథం 62:2. ఒక్క నిమిషం, అది కాదు, ప్రకటన 2:17 చదువు. ప్రకటన 2:17. కాబట్టి క్రొత్త పేరు ఇస్తాను. యాకోబు జీవితం మనకు తెలుసు. మొట్టమొదటిగా యాకోబు మోసగాడు యాకోబు అంటే. కానీ దేవుని ఎదుట తన తాను పశ్చాత్తాపడి నీ పేరేమంటే యాకోబు అని ఒప్పుకున్నాడు. అంతకుముందు ఏశావు అని అబద్ధం చెప్పి తండ్రిని మోసం చేసినాడు. మళ్ళీ అలాంటి వ్యక్తి ఇప్పుడు యాకోబు, నీ పేరేమంటే యాకోబు అని 32 అధ్యాయంలో ఒప్పుకున్నాను, నేను మోసగాడిని అయ్యా అన్నాడు. అయితే నీ పేరు ఇక్కడ యాకోబు కాదు, ఇక్కడ నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు అని అర్థం. అందుకే దేవుడు ఇశ్రాయేలుగా పిలవడానికి కొత్త పేరు. అబ్రాహాం జీవితంలో అబ్రాహాము వేరు, అబ్రహాం వేరు. పిలువబడినప్పుడు మొదటి పేరు అబ్రాహాము, తర్వాత పేరు అబ్రహాముగా. నువ్వు అనేక జనములు తండ్రి వగదు అని పేరు పిలువబడుతుందని చెప్పేసి అబ్రహాముగా దేవుడు మార్చినాడు. పౌలు గురించి మనకు తెలుసు, మొదట సౌలు అన్నాడు. తర్వాత పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలు దేవుడు దర్శించిన తర్వాత అతని పేరు ఏం మార్చినాడు? సౌలును పౌలుగా మార్చినాడు. మనకు తెలుసు హదస్సా పేరుని ఏం మార్చినాడు? ఎస్తేరుగా మార్చినాడు. హదస్సా అంటే ముండ్ల పొద, ఎస్తేరు అంటే నక్షత్రము లేదంటే ప్రకాశము. కాబట్టి తన జీవితం ముండ్ల పొద లాంటి ఎస్తేరు జీవితాన్ని ఒక మహారాణిగా చేసి ఏం చేసినాడు? ఆమెను ఎస్తేరుగా, నక్షత్ర బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారు. దేవుని పిల్లలు ఆ రీతిగా దేవుడు చేస్తూ వస్తారు. కాబట్టి ఒక కొత్త పేరు నీ జీవితంలో, ఒకవేళ పేరు పుడితేనే మంచి పేరు పెట్టుకోండొచ్చు. కొంతమంది వెతికి పేర్లు పెట్టుకుంటారు. పేరు బాగుంటుంది కానీ బతుకు బాగుండదు. అంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు. ఇంటి పేరు సుగంధమల్లు అంట, ఇంట్లోకి పోతే గబ్బిలాల వాసన అంట. పేరేం పేరు? సుగంధమల్లు. పెండ్ల పత్రికల మీద సుగంధం వారి పెండ్లి పిలుపని వేసి ఉంటారు. వాళ్ళు ఇంట్లోకి పోయి చూస్తే గబ్బిలాల వాసన అంట. అంటే అంత దరిద్రంగా ఉంటారు అని అర్థం. కొంతమంది పేర్లు బాగుంటాయి. మల్లెపూలు వారి పెళ్లి పురుపు, మల్లెపూలు మంచి వాసన వస్తాయి, కానీ ఇంట్లోకి పోతే వాళ్ళ దుర్వాసన ఉంటుంది. అంత తాగుబోతులు, సిందులు, ఎగిరేసేది, తిరిగేది. అది కాదు, భౌతిక సంబంధమైనది కాదు. నీ జీవితం పేరు. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడి ఉండాలి.
నీ జీవితం ఆ రోజు నుండి మార్చబడి దేవుని తగిన జీవితం ఉండాలి. అది నూతన పేరు. మళ్ళీ నీ పేరు అలాంటి, నువ్వు క్రీస్తు బిడ్డవు, దేవుని బిడ్డవు, దేవుని తగిన జీవితం కలిగిన వ్యక్తివి, నడుచుకునే వ్యక్తివి అని నీ జీవితంలో అలాంటి సాక్ష్యం నువ్వు పొంది ఉన్నావా? కాబట్టి ఒక కొత్త పేరు, సమస్తమును నూతన హృదయం మొదటి రావాలి. రెండవది వస్త్రము, నూతన వస్త్రము. మూడవది కొత్త పేరు, అంటే నూతనమైన పేరు. నాలుగవది చూడండి, నూతన సృష్టిగా నువ్వు చేయబడుతూ రావాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:15లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవు గతించెను, సమస్తమును క్రొత్తమైన. సమస్తం క్రొత్తగా మార్చబడాలా. క్రీస్తుని ఎరగడానికి ముందున్న జీవితము, క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రొత్త జీవితం మార్చబడి ఉండాలి. జక్కయ్య క్రీస్తుని ఎరగడానికి ముందు సుంకరి, పాపి అయిన మనుషుడిగా పిలువబడ్డాడు. కానీ యేసుప్రభువుని చేర్చుకొని పడిన తర్వాత అతని గురించి ఏం రాయబడింది? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యం పొందినాడు. నీ జీవితంలో అన్నాడు కదా జక్కయ్య, ప్రభు ఎవని ఎద్దనైనా దేన్నైనా అన్యాయంగా దేనైనా తీసుకొని తిరిగి మరలా 4 గింతలు చెల్లింది. తన జీవితం మార్చబడింది. ప్రభుని ఎరిగిన తర్వాత నీ జీవితం కూడా మార్చబడి ఉండాలి, నూతన సృష్టిగా చేయబడి ఉండాలి. పాత ఇంతకుముందు ఏవైతే కలిగి ఉన్నావో అవి కలిగి ఉండకూడదు. ఇంకా అంతరాలు, తంత్రాలు, దారాలు, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, వస్త్రధారణ, ఇవన్నీ మనం కలిగి ఉండకూడదు. క్రైస్తవులు, దేవుని పిల్లలంటే ప్రత్యేకమైన జీవితం. నిన్ను చూసిన వారు నిన్ను గురించి సాక్ష్యం, వాళ్ళు అలాంటి వారు చెయ్యరు, పాటించరు. ఎంతోమందిని చూసాం దేవునింటికి వచ్చిన వాళ్ళే, కానీ అన్నీ కలిగి ఉన్నట్టుని బట్టి ఈ దినం వారు దేవుని ఇంటిలో లేరు. ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా లేవు. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, విడువబడిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టిన తర్వాత నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెడతాడు. చదవండి హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో అనుకుంటున్నామంట, నీవు దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేను నిన్ను, చదువు ఆ మాట చదవండిమా. 6వ అధ్యాయమా 4వ అధ్యాయము 6వ వచనం చదువుమా. నా జనులు జ్ఞానం లేని వారే నశించుతున్నారు, నువ్వు జ్ఞానం విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నేను నీ కుమారులను, ఒక దినం వస్తుంది ఈరోజు నువ్వు దేవుని మరిచి దీవిస్తే నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెడతాడు. నీకు తెలియకపోవచ్చు. కాబట్టి భయముతో వణుకుతో నువ్వు జాగ్రత్తగా నీ ఇంటిలో ప్రభు యొక్క బోధలో, శిక్షల్లో అని పెంచాలి, నడిపించాలి. ఎంతమంది తమ కుటుంబంలో తమ పిల్లల విషయంలో, రక్షణ లేని వారి విషయంలో అలాంటి బాధ్యత కలిగి ఉన్నారు. కాబట్టి క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టిగా. సమరయ స్త్రీ మార్చబడింది. ఆమె అంతకుముందు ఆమె జీవితం భ్రష్టత్వంలో ఉంది. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను చేసినవని నాతో చెప్పి నేను క్రీస్తు కాడాని సాక్ష్యం చెప్పింది. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలో వారందరూ కూడా ఏమైపోయినారు? అది నూతన సృష్టి. నీ సాక్ష్యము, నీ జీవితము, నీ ప్రవర్తన బట్టి అనేకులను దేవుని దగ్గరకు నడిపించాలి. మనకు తెలుసు చాలామంది సీతాకోక చిలుక గురించి. మొదటిగా అది గొంగల పురుగుగా ఉంటుంది, చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది, ఎవరు ప్రేమించరు. కానీ కాలక్రమేణా తనకు ఒక సందర్భం వచ్చిన తర్వాత గొంగల పురుగు ఏమైపోతుంది? రాను రాను గూడు కట్టుకొని సీతాకోక చిలుకగా అప్పుడు అందరూ ప్రేమిస్తారు, రంగురంగులుగా మారిపోతుంది. నీ జీవితం కూడా ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు, దేవుని ప్రేమించలేనప్పుడు, దేవుని రక్షణ మారు మనసు లేనప్పుడు గొంగల పురుగు వల్ల అసహ్యంగా దేవునికి విరోధంగా జీవించిన జీవితంలో ఎట్లయితే సౌలు పౌలుగా మారినాడు, అబ్రహాంగా మారినాడు, యాకోబు ఇశ్రాయేలుగా మారినాడు, అలాంటిది నీ జీవితంలో కూడా ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి, పాత గత సమస్తమును క్రొత్తవి కావాలా. ఇక సంవత్సరాలు, క్యాలెండర్లు, వాగ్దానాలు, బైబిళ్ళు, పాటల బుక్కులు అన్నీ కొత్తవి మారుతున్నాయి, కానీ మనుషులు మారుట లేదు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదని బింకం ఇలాగుండరా. మేడిపండు చూసేకి నైస్గా ముద్దుగా తినాలనిపిస్తుంటుంది, కానీ విప్పు చూసి ఎట్లుంటాయంట దాంట్లో పురుగులు ఉంటాయి. ఇప్పుడు అంజూరు పండ్లు వచ్చినట్ల మనం కూడా బయటకేం బాగా కనపడుతుంటాం,
అందుకే ప్రభు అన్నాడు తన వెంట వచ్చే శాస్త్ర పరిశీలు వేషధారులారా అన్నాడు కదా. సున్నం కొట్టిన సమాధులారని గద్దించినాడు. అలాంటి వారిగా మనం కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టిగా మార్చబడి ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం తీర్మానం సమస్తం నూతనమైనవిగా నీ జీవితంలో చేయాలంటే ఈ అనుభవాలు కలిగి ఉండాలి. చివరిది మనం చూసినప్పుడు నూతన యెరూషలేం, అదే ప్రస్తుతం భౌతికంగా భౌగోళికంగా 1947 వరకు ఇజ్రాయెల్ దేశం లేదు, 48లో ఏర్పడింది. ఇప్పుడు ఆ యెరూషలేం భౌతికంగా అంతకుముందు 4 పర్యాయములు దాడులు చేయబడి పడగొట్టబడింది. ఇప్పటికీ మొండె గోడలుగా ఉంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది భౌతికమైన యెరూషలేం. అయితే మన ప్రభు చేత మనం నూతనమైన యెరూషలేములో ప్రభు దగ్గర మనం ఉండాలంటే, సమస్తము మన జీవితంలో నూతనమైనవిగా చేయాలంటే, మన ప్రతి కన్నీరు తుడబడాలంటే, ప్రతి కష్టము ప్రతి పరిస్థితి చక్కబడాలంటే, దేవుడు మన జీవితంలో ఈ అనుభవాలు కలిగి ఉన్నప్పుడు నూతనమైనవిగా దేవుడు మన జీవితంలో చేయాలంటే, యెరూషలేం అంటే సమాధాన పట్టణం. నీ జీవితంలో సమాధానం కలిగి సంవత్సరాల కొలది దేవుని యొక్క సమాధానంతో నువ్వు జీవించాలంటే, సమస్తం నూతనంగా చేయాలంటే నీ జీవితంలో నూతనమైన యెరూషలేముగా మార్చబడాలి. మనమే ఆయన ఇల్లు, మనమే నూతనమైన యెరూషలేముగా మార్చబడాలి. సంఘముగా మార్చబడాలి, కుటుంబంగా మార్చబడాలి. అప్పుడు ప్రతి వారి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. నీ బాధ, కష్టం, దుఃఖం, వేదన అన్నీ కూడా ప్రభా నా పరిస్థితి ఇదని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకొని నిన్ను బాగు చేసేవాడుగా ఉంటాడు. ఇది సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని. ఒకవేళ ఆ రీతికి లేకపోతే కింద ఉంది పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు వాళ్ళందరూ కూడా ఎక్కడ అగ్నిగుండంలో పడవేవాడు. దేవుని కొరకు వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు, పోరాటాల్లో నిలబడకుండా, నూతనమైన వ్యక్తిగా మార్చబడకుండా, నూతనమైన జీవితం నీ జీవితం మార్చబడకుండా, వ్యక్తిగా మార్చబడకుండా ఎన్ని సంవత్సరాలు దేవునింటికి వచ్చి వెళ్ళిపోయినప్పటికీ ఒక దినం వస్తుంది నువ్వు విడబడతావు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యమే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. దేవుడు నీ జీవితంలో నూతనమైన క్రియ చేయాలా. అరణ్యంలో నదులను ఇప్పుడు మళ్ళీ మనకు అందరినీ కాలు వచ్చింది, ఎట్లా అడవులు చీల్చుకొని వచ్చి నదులు వచ్చి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడో పుట్టిన నీళ్ళు. కానీ మన జీవితంలో మనకు తెలియకుండానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సమస్తమైన నూతనమైన కార్యం దేవుడు జరిగించాడు. సమస్తం నూతనంగా చేయడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానాలు మనం పొందాలని దేవుడు ఇష్టపడి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ఈ 5 అనుభవాలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు. అయితే మొదటగా నీ హృదయం నూతనంగా చేయబడాలి. నీ రక్షణ వస్త్రము నూతనంగా ప్రశస్తమైన వస్త్రంగా మార్చబడాలా. నీ పేరు క్రొత్తగా చేయబడుతూ రావాలి. నువ్వు నూతన సృష్టిగా నీ క్రియలు, ప్రవర్తన, జీవితం మార్చబడుతూ రావాలి. నూతనమైన యెరూషలేము దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో, నడుచుకునే విషయంలో ఆ సమాధాన పట్టణం కలిగి జీవించినప్పుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానన్న మాట నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఆ వాక్య వెలుగులో మనం కూడా పరీక్షించుకొని ఈ వాగ్దానాలు చేతపట్టుకొని, అది వ్యక్తిగతమైన, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా ఈ వాగ్దానాలు ఆధారం చేసుకొని మన జీవితాలను కొనసాగించబడినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి. అప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. యోహాను తిరిగి ఎడం వైపున వచ్చి చివరిగా చనిపోయాడు. ప్రభు ఎడం ప్రక్కన కూర్చోవడానికి సింహాసనం మీద కూర్చున్నాడు. కారణం అన్ని శ్రమలు, కష్టములు భరించాడు. నీ జీవితంలో కూడా అలాంటి విధానంలో ప్రభు కొరకే తీర్మానం చేసుకోక, ఏదేమైనా ప్రభు నా జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించమని తీర్మానం చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తా. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునాట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునాట్లు. నూతన ఆత్మ హృదయము నిమ్ము ఇంపను.
నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకోనండి. అటు ఇటు చూడొద్దు, లేచి వెళ్ళొద్దు. ప్రార్థన చేసి వస్తాం. తలలోచండి. మిగతా వారు మౌనంగా సిద్ధపడుతురండి. ఆఖరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్న జ్ఞాపం చేసుకుని దినదినం దేవుని యొక్క వాక్యం మన మధ్య అందించబడిన మన జీవితాలు మార్చుకోకపోతే ఈ దినము, ఈరోజు, ఈ సమయం మీ మధ్య అది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట అయినా దేవుని వాక్యాన్ని మీరు తావివ్వలేకపోతే ఇదే లెక్కలోనికి వస్తుంది. ఈ క్షణము, ఈ దినము, ఈ సమయం ఇది మీ అనుభవంలోనికి గుర్తుపెట్టుకున్నవారై నూతన జీవము, నూతన హృదయము, నూతన ఆత్మ మీలో లేకపోతే చిన్న పిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు మీ జీవితాలు ప్రభుకు అర్పించుకోండి. ఎప్పటికైనా ప్రభువు కృపగల దేవుడు, క్షమాపగల దేవుడు, క్షమించడానికైనా ఇష్టపడే దేవుడు. ఆయన రక్తం ఇప్పటికీ మీ మీద పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. బలలో పాల్పంచున్నామా, యజ్ఞంగా పనుల్లో పాల్పొందినట్లు ఏ విషయంలో దేవుని ఎదుట సరిచేయలేదో ఒప్పుకొని ఇదేదో ఒప్పుట తర్వాత మళ్ళా మదాస్థితి అన్నట్టు కాకుండా జీవిత విధానంలో సాక్షులుగా అపోస్తులు ఎట్లున్నారో, ఆనాడు అబ్రహాం ఎట్లున్నాడో, భక్తులు ఎట్లున్నారో మనం అట్టి సాక్షులుగా ప్రభు కొరకు నిలిచిన్నట్లు, ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లు, మన ఆత్మ మన జీవితం ఆయనది అని గుర్తున్నట్లు ప్రభుకు అర్పించుకుంటూ